బా 25 సంవత్సరాల సహనంతో ఎదురు చూశాడండి. పిల్లలు లేరు. అసలు విశ్వాసములకు తండ్రి అని పిలువబడుతున్న నీకే కొడుకులు లేరుగా వాగ్దాన పుత్రులు. లేదు మృతతుల్యమైపోయిన గర్భంలో నుండి అయిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడని కుటుంబం నమ్మిందే. సహనం ఉండాలి. 40వ కీర్తనలో దావీదు అంటాడు, నేను సహనముతో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. సహనం ఉండాలి. రక్షణలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? సహనం ఉండాలి. దేన్ని చూసినా నువ్వు నిరుత్సాహపడిపోకూడదు. ఏది ఎదురొచ్చినా నువ్వు నిరుత్సాహపడిపోకూడదు. ఎవరిని బట్టి మనం సహనముగా, ఓర్పుగా, ధైర్యంగా ఉండాలి తెలుసా? యేసు క్రీస్తును బట్టే మనం ఉండాలి. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా.